హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ సిరీస్లో భాగంగా డే 6లో ఈరోజు మన టాపిక్ హౌ టు యూజ్ స్టోరీ టెల్లింగ్ టు ఎంగేజ్ ప్రీ ప్రైమరీ కిడ్స్. ప్రీ ప్రైమరీ కిడ్స్ని స్టోరీ టెల్లింగ్ యూజ్ చేసుకొని ఎలా ఎంగేజ్ చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఇంతకు ముందు మన ఇంట్లో ఉండే గ్రాండ్ పేరెంట్స్ కానీ చిన్నపిల్లలకి రకరకాల కథలు చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే పిల్లలు ఆ కథల్ని బాగా వింటారు. ఆ కథల్లో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ని ఊహించుకోవడం ద్వారా ఆ కథల్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇదే టెక్నిక్‌ని యూజ్ చేసి మనం క్లాస్ రూమ్‌లో పిల్లల్ని స్టోరీ టెల్లింగ్ ద్వారా ఎంగేజ్ చేసుకోవచ్చు. అయితే ఈ టైంలో మనం కొన్ని ప్రాపర్టీస్‌ని యూజ్ చేసుకోవాల్సుంటుంది. ఫస్ట్ వన్, పిల్లలకి చెప్పే స్టోరీస్ ఎప్పుడూ కూడా చాలా షార్ట్‌గా ఉండాలి. అలాగే ఆ స్టోరీలో ఉండే క్యారెక్టర్స్ పిల్లల్ని అట్రాక్ట్ చేసేవాటిగా ఉండాలి. దాంతో పాటుగా మీరు స్టోరీ చెప్పేటప్పుడు మీ వాయిస్‌లో రకరకాల మాడ్యులేషన్స్ ఉండాలి. దాంతో పాటుగా మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, లేదా సెర్టైన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు దానిలా మీరు నటించడం గానీ, ఇలా చేయడం ద్వారా మీరు చెప్పే స్టోరీని పిన్ టు పిన్ పిల్లలు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఈ స్టోరీ టెల్లింగ్ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక లాంగ్ వీడియో ఉంది. మీరు ఆ వీడియో చూస్తే కంప్లీట్‌గా మీకు ఒక స్టోరీని ఎలా చెప్తాం అనేది అర్థమవుతుంది. దాంతో పాటుగా స్టోరీ టెల్లింగ్ చెప్పేటప్పుడు అందులో వచ్చే క్యారెక్టర్స్‌ని ఫింగర్ పప్పెట్స్ కానీ, లేదా ఏవైనా చిన్న చిన్న బొమ్మలు, టెడ్డీ బేర్స్ యూజువల్‌గా మనకి దొరికే చిన్న చిన్న వస్తువులతో గానీ ఎంగేజ్ చేసి చెప్పడం ద్వారా పిల్లలు మరింత ఇష్టంగా వాడతారు. గుర్తుపెట్టుకోండి, పిల్లలు మనం చెప్పే బోర్డు మీద కాన్సెప్ట్‌ల కంటే ఇలాంటి యాక్టివిటీస్‌కే బాగా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి పిల్లలకు నచ్చే స్టోరీస్‌ని ఖచ్చితంగా మీ క్లాస్‌లో ఉండే డైలీ స్ట్రక్చర్‌లో ఉండేలా చూసుకోండి. అలాగే ఈ స్టోరీస్ చెప్పేటప్పుడు మీరు వారి లెవెల్‌కి తగ్గి చెప్పడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్టోరీస్‌లో పెద్ద పెద్ద వర్డ్స్ వస్తే పిల్లలకి అర్థం కావు. అలానే స్టోరీ చెప్పేటప్పుడు పిల్లలు అందులో ఎంగేజ్ అయ్యేలా ట్రై చేయండి. చిన్న చిన్న సెంటెన్సెస్ చెప్తూ వాళ్ళని రిపీట్ చేయమని చెప్పండి. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వచ్చినప్పుడు వాటిలా పిల్లల్ని యాక్ట్ చేయమని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టోరీ చెప్తున్నప్పుడు మీకు ఒక క్యాట్ క్యారెక్టర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో క్యాట్ ఎలా అరుస్తుందని అడగండి. పిల్లలు చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు. మీరు చెప్పే స్టోరీని బాగా గుర్తుపెట్టుకుంటారు. అలాగే మీరు ఆ స్టోరీని తిరిగి అడగడం, లేదంటే నెక్స్ట్ డే నేను ఏ స్టోరీ చెప్పుకుందాం అని అడగడం, ఇలాంటి కొన్ని కొన్ని క్వెషన్స్, చిన్న చిన్న యాక్టివిటీస్ లైక్ రోల్ ప్లే లాంటివి చేయడం ద్వారా పిల్లలు స్టోరీస్‌ని మరింత బాగా గుర్తుపెట్టుకుంటారు. ఐ హోప్ ఈ సెషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. స్టే ట్యూన్. హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ టీచింగ్ టిప్స్ సిరీస్లో భాగంగా డే 7లో మన టాపిక్ సింపుల్ రైమ్స్ అండ్ సాంగ్స్ ఎవ్రీ టీచర్ షుడ్ నో. ప్రీ ప్రైమరీకి వెళ్ళే ఏ టీచర్కైనా ఖచ్చితంగా సింపుల్గా నేర్పించేటటువంటి కొన్ని రైమ్స్ సాంగ్స్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రీ ప్రైమరీలో మ్యాక్సిమం మనం ఆటలు పాటల్లోనే ఉంటాం. సో యాక్టివిటీస్ కానీ రైమ్స్ కానీ చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఎవరైతే ప్రీ ప్రైమరీ టీచ్ చేయబోతున్నారో ఎప్పటికప్పుడు మీరు చాలా రైమ్స్ని, సింపుల్ సాంగ్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ రైమ్స్ అండ్ సాంగ్స్ పిల్లలకి నేర్పించేటప్పుడు ఖచ్చితంగా విత్ యాక్షన్స్, విత్ ఎక్స్ప్రెషన్స్ నేర్పించాలి. అలా రైమ్స్ని యాక్షన్స్, ఎక్స్ప్రెషన్స్తో నేర్పిస్తే పిల్లలు ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ రైమ్స్ అన్ని మనకి ఎక్కడ దొరుకుతాయి? ఆల్రెడీ యూట్యూబ్లో నంబర్ ఆఫ్ రైమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. లేదంటే గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసిన సింపుల్ నర్సరీ రైమ్స్ అంటే మనకి నంబర్ ఆఫ్ రైమ్స్ దొరుకుతాయి. వాటితో పాటుగా మనం కూడా సొంతంగా రైమ్ క్రియేట్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ చాట్ జీపీటీ. ఇందులో కూడా మనం నర్సరీ పిల్లలకు సంబంధించి అనేకమైనటువంటి కొత్త రైమ్స్ని సృష్టించుకోవచ్చు. ఈ రైమ్స్ చెప్పేటప్పుడు మ్యాక్సిమం మీరు చెప్పే ప్రతి రైమ్కి ఒక టోన్ ఉండేలాగా క్రియేట్ చేసుకోండి. సో ఏదైనా ఒక రైమ్ని మంచి రిథంలో చెప్తే పిల్లలు దాన్నే ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు, బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ రైమ్స్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీరు కూడా యాక్షన్ చేసి తీరాల్సిందే. అప్పుడే పిల్లలు మిమ్మల్ని బాగా ఫాలో అవుతారు. మీరు డెమో చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా మీ డెమోలో ఒక రైమ్ ఉండేటట్టుగా చూడండి. సో యాజ్ ఎ ప్రీ ప్రైమరీ టీచర్ నెంబర్ ఆఫ్ రైమ్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ హోప్ ఈ సెషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ డే 8. హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ టీచింగ్ టిప్స్ సిరీస్లో భాగంగా డే 8లో మనము యూజింగ్ పపెట్స్ అండ్ ప్రాప్స్ ఫర్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడూ కూడా పిల్లలు వినదానికంటే చూసిన దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ లాజిక్ని మనం గుర్తుంచుకొని పిల్లలకి టీచ్ చేసేటప్పుడు విజువల్ ఎయిడ్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం పర్టికులర్గా ప్రాప్స్ అండ్ పపెట్స్ అని మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాక్సిమం మనకి పిల్లలకి చెప్పే టాపిక్స్ అన్నీ కూడా సింపుల్ టాపిక్సే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన పపెట్స్ కానీ, చిన్న చిన్న ప్రాపర్టీస్ కానీ గ్యాదర్ చేయడం మనకి చాలా ఈజీ. సో మీరు ఎప్పుడైనా రైమ్స్ చెప్పినా, స్టోరీస్ చెప్పినా
లేదా మీరేదైనా ఒక లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినా మాక్సిమం అందులో ఏదో ఒక ప్రాపర్టీ గాని, ఒక పప్పెట్ లాంటిది గాని ఉండేది చూసుకోండి. ఈ పప్పెట్స్ మనకి మార్కెట్‌లోనే అవైలబుల్‌గా ఉన్నాయి. కావాలంటే మనం ఓన్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి క్రియేట్ చేసుకున్న క్రాఫ్ట్ ఎంటైర్ ఇయర్ మీతో బాటే ట్రావెల్ అవుతది. సో, దీనివల్ల మీరేదైతే పిల్లలకి చెప్పాలనుకుంటున్నారో, ఆ టాపిక్ పిల్లలకి బాగా అర్థమవుతుంది. బాగా గుర్తుపెట్టుకుంటారు కూడా. ఎప్పుడైతే మీ లెసన్‌లో మీరు పప్పెట్స్ లాంటి థింగ్స్ యూజ్ చేస్తారో పిల్లలు మీ లెసన్‌ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి పిల్లలకి బాగా ఇష్టమయ్యేది ఫన్ వే. ఆ ఫన్ వేలోనే మనం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా అందించినట్టయితే చాలా జాయ్‌ఫుల్ డేస్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ ప్రీ ప్రైమరీలో. మీరు ఏ లెసన్ చెప్పినా కూడా దానికి సంబంధించిన ఏదో ఒక చిన్న క్రాఫ్ట్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక టెడ్డీ బేరో, పప్పెటో రెడీ చేసుకుంటే మీరా పర్టిక్యులర్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆ పప్పెట్‌లా మాట్లాడడం గాని, ఆ పప్పెట్‌ని యూజ్ చేసుకొని పిల్లలకి జనరల్ బిహేవియర్ థింగ్స్ చెప్పడం గాని, ఫన్ క్వెషన్స్ అడగడం, అడిగించడం లాంటివి గాని చేయొచ్చు. సో, వీటన్నిటిని మీ క్లాస్ రూమ్‌లో ఇంక్లూడ్ చేస్తే నిజంగా మీ క్లాస్‌కొచ్చే పిల్లలందరూ కూడా జాయ్‌ఫుల్ లెర్నింగ్ అంటే ఏంటో చూస్తారు. హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ టీచింగ్ టిప్స్ సిరీస్లో భాగంగా డే 9లో మన టాపిక్ హౌ టు ఎంకరేజ్ యాక్టివ్ లిజనింగ్ ఇన్ లిటిల్ లెర్నర్స్. జనరల్గా లిజనింగ్కి యాక్టివ్ లిజన్కి చాలా వేరియేషన్ ఉంటుంది. లిజనింగ్ అంటే జస్ట్ వినడం. మనం ఎలా అయితే న్యూస్ ఛానల్లో న్యూస్ని వింటామో అలా. యాక్టివ్ లిజనింగ్ అనేసరికి మనం చెప్పే కంటెంట్ని తెలుసుకోవడానికి వినడం, అంటే ఇంట్రెస్టింగ్గా వినడం. సో, ఇలాంటి యాక్టివ్ లిజనింగ్ స్టేట్‌లోకి పిల్లల్ని ఎలా తీసుకురావాలనే దానికి మనం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. జనరల్‌గా క్లాస్‌కి మనం ఎంటర్ అయ్యేసరికి పిల్లలు రకరకాల పనుల్లో ఉంటారు. అలాంటి పిల్లల్ని చిన్న ఇన్‌స్ట్రక్షన్స్ ద్వారా మనం తిప్పుకోవడం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ మీ అని కానీ, లిజన్ టు మీ అని కానీ, ఇలాంటి చిన్న ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా పిల్లల్ని మన వైపు చూసేలా చేయొచ్చు. తద్వారా మనం లెసన్‌ని స్టార్ట్ చేయొచ్చు. మరీ చిన్న పిల్లలు కాబట్టి చిన్న రైమ్స్ గాని, ఇలాంటివి చెప్పడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లిసన్ మీ క్లాప్ వన్స్, ఇఫ్ యూ లిసన్ మీ క్లాప్ ట్వైస్. సో, ఇలా క్లాప్ చేయించడం ద్వారా వాళ్ళని యాక్టివ్ స్టేట్‌కి తీసుకురావచ్చు. అలాగే ఏవైనా మీరు లెసన్స్ చెప్తున్నప్పుడు గాని, వాళ్ళు ఎంగేజ్డ్‌గా ఉండేటట్టు చూడాలంటే చిన్న క్వెషన్స్ అడుగుతూ ఉండాలి. మీరు ఒకసారి చెప్పిన సెంటెన్స్‌ని గాని, రైమ్‌ని గాని మళ్ళీ తిరిగి చెప్పమనడం గాని, ఆ స్టోరీలో వచ్చే క్యారెక్టర్స్ పేర్లు అడగడం గాని, ఇలాంటివి చేయడం ద్వారా పిల్లల్ని మీరు యాక్టివ్ స్టేట్‌లో ఉంచొచ్చు. దాంతో పాటుగా మీరు యూజ్ చేసే విజువల్ ఎయిడ్స్. గత లాస్ట్ రోజు కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం విజువల్ ఎయిడ్స్ గురించి. ఆ విజువల్ ఎయిడ్స్‌ని యూజ్ చేయడం ద్వారా కూడా మీరు పిల్లల్ని యాక్టివ్ లిజనింగ్ స్టేట్‌లో ఉంచొచ్చు. సో, ఇది మీరు యాక్టివ్ లిజనింగ్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దానికి సంబంధించిన చిన్న టిప్ అనమాట. ఐ హోప్ ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. రేపటి నుంచి మన టీచింగ్ సీరీస్‌లో ఒక చిన్న మార్పు. ఇవి షార్ట్స్ రూపంలో కాకుండగా నేను లాంగ్ లెంత్ వీడియోస్ రూపంలో చేయబోతున్నాను. సో, ఇఫ్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ మీరు డైరెక్ట్‌గా లాంగ్ వీడియోస్ ద్వారా కూడా మన కంటెంట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.